హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను టమోటా కర్రీ వండుతున్నానండి. మా పిల్లలు టమోటా కర్రీ వండమని అడిగారు, అందుకని చెప్పి నేను టమోటా కర్రీ వండుతున్నా. ఎలా వండాలో ఒకసారి చూద్దామా? ఈ కర్రీ అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా తిన్నా సూపర్గా ఉంటుందండి. ఒకసారి చూసేద్దామా ఎలా వండాలో? నేనైతే ఫస్ట్ పొయ్యి మీద బండి పెట్టుకొని అందులో బటర్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ చేసుకున్నానండి. అందులోనే హోల్ గరం మసాలా, కాజు కూడా వేసుకొని బాగా వేపేసుకున్నా. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోనే అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత అందులోనే టమాటా ముక్కలు బాగా వేపేసుకోవాలండి. వేపేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసి చూసి కొంచెం అందులో వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికిపోయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, కాజు టమోటా కర్రీ. ఒకసారి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం.